కెనడా వెళ్లేందుకు ఓ యువకుడు ఖతర్నాక్ ఐడియా వేశాడు. వేషం మార్చి పాస్పోర్ట్ను చూపించి దేశం దాటిపోవాలనుకున్నాడు. కానీ అనుమానాస్పదంగా ఉన్నటువంటి అతని ప్రవర్తన పోలీసులకు పట్టింపు చేసింది. ఇక జుట్టుకు గడ్డానికి తెల్ల రంగు వేసుకొని 60 ఏళ్ల వృద్ధుడిలా బోల్తా కొట్టించి దేశం దాటిపోదామనుకున్న ఓ యువకుడిని సిఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. 24 ఏళ్ల గురుసేవక్ సింగ్ కెనడా వెళ్లేందుకు బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అతడి కదలికలపై సిఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానం రావడంతో అతన్ని మరింతగా క్షుణ్ణంగా చెక్ చేశారు. అతని గుర్తింపు కార్డు చూపించాలని కోరగా రష్విందర్ సింగ్ పేరిట ఉన్న ఓ పాస్పోర్ట్ను వారికిచ్చాడు. అందులో అతని వయస్సు 67 సంవత్సరాలు అని ఉంది. కానీ అతడి శరీర తీరు, చర్మం, గొంతు మాత్రం సిబ్బందికి అనుమానం కలిగించడంతో తమదైన శైలిలో విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. ముసలివాడిలా కనిపించేందుకు జుట్టుకు గడ్డానికి తెల్ల రంగు వేసుకోవడంతో పాటు కళ్ళజోడు కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత తన అసలు పాస్పోర్ట్ ఫోటోను అతడి ఫోన్లో గుర్తించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వస్తువులతో సహా నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్లు సిఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.